గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్ట్ చేస్తారంటూ గత కొన్ని రోజులు బట్టి ఈ వార్త చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ కొడాలి నానికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కొంతమంది మాత్రం అరెస్ట్ అవుతున్నారు. నిన్న రీసెంట్గా చూస్తే 9 మంది కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అయ్యారు. అంతకుముందు ఒక 4 అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు కానీ కొడాలి నాని మాత్రం అరెస్ట్ అవ్వట్లా. ఒకవేళ కొడాలి నానిని కనుక అరెస్ట్ చేస్తే ఏ అంశాల మీద అరెస్ట్ చేస్తారో తెలుసా? ఎందుకంటే కొడాలి నాని బూతులు ఒక్కటే మాట్లాడాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడు, చంద్రబాబుని అసెంబ్లీ సాక్షిగా ఆ కుటుంబాన్ని అవమానపరిచాడంటూ ఈ అంశాలు అన్నీ ఉన్నాయి. కానీ వీటికన్నా గత 5 సంవత్సరంలో కొడాలి నాని చేసినటువంటి అత్యంత ఘోరమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి. అవి మీ కళ్ళకు కట్టినట్టు చెప్తా. ఏంటంటే కొడాలి నాని గారు గత 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని కొన్ని విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి చాలా పనులు చేశాడు. టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ మీద విస్తృత స్థాయిలో కొన్ని పరిమితులకు మించి వీళ్ళ మీద విరుచుకుపడ్డాడు కొడాలి నాని. ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు, నేను ఏది చేసినా పర్లేదన్నట్టు కొడాలి నాని విస్తృత స్థాయిలో రెచ్చిపోయాడని చెప్పాలి ఒక రకంగా. అలాంటి కొడాలి నాని అరెస్ట్ అవ్వడానికి కొన్ని అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే టీడీపీ ప్రధాన కార్యాలయం పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగాయి. ఆ దాడుల్లో కొడాలి నాని హస్తం ఉందంటూ ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది 100% నిజమైంది. కొన్ని ఎంక్వైరీలు చేస్తే ప్రధాన కార్యాలయం మీద ఈ కొడాలి నాని కూడా టార్గెట్ చేశాడు. ఏదైతే దాడులు జరిగినాయో దాంట్లో ఈ కొడాలి నాని హస్తం కూడా ఉందంటూ కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదైపోతే తర్వాత గన్నవరంలో కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వల్లభనేని వంశీ తర్వాత వాళ్ళ యొక్క అనుచరులు అరెస్ట్ పార్టీ మీద దాడులు చేశారంటూ కొన్ని వార్తలు వచ్చినా ఈ దాంట్లో కూడా కొడాలి నాని కూడా ప్రమేయం ఉంది. ఈ గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కూడా దాడు జరగడం కూడా కొడాలి నాని హస్తం ఉందంటూ కొన్ని వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. సో ఈ రెండు కాస్త పక్కన పెడితే గుడివాడ నియోజకవర్గంలోనే పార్టీ ఆఫీస్ ఉంది. గుడివాడ నియోజకవర్గంలోనే టీడీపీ పార్టీ ఆఫీసు. అందులో మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఆయన పేరు రావి వెంకటేశ్వరరావు గారు ఉంటే పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి రావి వెంకటేశ్వరరావు గారిని చంపడం కోసం కత్తులు కటార్లు పట్టుకెళ్ళారంటూ అప్పట్లో కొడాలి నాని మీద కేసు కూడా పెట్టారు. అంతేకాకుండా పెట్రోల్ ప్యాకెట్స్ కూడా పార్టీ ఆఫీస్ మీద విసిరి పార్టీ ఆఫీస్ను ధ్వంసం చేశారంటూ సో వీటి మీద కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యాయి. కానీ కొడాలి నాని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే అప్పుడు మరి మంత్రి హోదాలో ఉన్నారు కదా, ఆ పైగా రూలింగ్ పార్టీ ఉంది. టీడీపీ పార్టీ ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కొడాలి నాని మీద కానీ వాళ్ళ యొక్క ముఖ్య అనుచరుల మీద ఎన్ని కేసులు పెట్టినా కనీసం పోలీసులు ఎంత ఎంక్వైరీ కూడా చేసిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు అధికార దాహంతో ఉన్నారు. కంప్లైంట్ పెట్టినా స్వీకరించట్లా. ఇక్కడ ఎన్ని తప్పులు జరిగినా సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడికక్కడే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని జీవించే రోజులు అవి. గత 5 సంవత్సరాలు అదే కదా. ఒక మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారికి సేఫ్టీ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సో ఈ అంశాల మీద ఎందుకంటే ముఖ్యంగా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడానికి ప్రధాన నిందితుడిగా కొడాలి నాని వ్యవహరించాడంటూ పక్కా ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా గుడివాడలో క్యాసినో, భారతీయ సంస్కృతిని మంట కలిపేలా క్యాసినోని ఏర్పాటు చేశాడు ఈ కొడాలి నాని. క్యాసినో ఏర్పాటు చేసి ఏం చేయడం? సంక్రాంతి టైంలో మీరు గతంలో చూస్తే క్యాసినో ఏర్పాటు చేశాడండి. విదేశీయుల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి ఇక్కడ క్యాసినో ఏర్పాటు చేసి ఏం చేద్దామని ఇక్కడ యువకుల్ని ఆ డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం ఎలాంటి వాళ్ళ కాదంటారా? ఇలాంటి పనుల వల్ల కదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం అంటే క్యాసినోలు ఏర్పాటు చేశాడు. సో ప్రధానంగా ఈ 4 అంశాల మీద కొడాలి నాని అరెస్ట్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాగే భారతీయ సంస్కృతిని మంట కలిపే దుస్సాహసాలు చేసినటువంటి కొడాలి నానిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే విరుద్ధమైన పనులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అంశాల మీద అరెస్ట్ చేస్తాం కరెక్టే. అలాంటి కొడాలి నాని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే బూతుల విషయానికి వద్దాం. ఈ కొడాలి నాని గారు నోరు కనుక ఎప్పుడైనా విప్పి మాట్లాడితే బూతుల పంచాంగమే. చంద్రబాబు గారు ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడినా, నారా లోకేష్ గారు ఏదైనా సబ్జెక్టులో మాట్లాడినా, ఎవరు ఏది మాట్లాడినా సరే కౌంటర్ అటాక్గా కొడాలి నాని బూతుల పంచాంగంతోనే బుద్ధి చెప్పేవాడు అదే పక్కన వాళ్ళతో. అంటే ఎంత దారుణంగా మాట్లాడాడంటే
పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు 3 వ్యవహారాలు అంటూ టాపిక్ డైవర్ట్ చేసేవాడు. పొలిటికల్ డైవర్షన్ గేమ్ ఆడేవాడు. పోనీ ఇది ఏమన్నా మామూలుగా మాట్లాడతాడంటే మామూలుగా మాట్లాడడం, నోరు తెరిస్తే పచ్చి బూతులు. ఏదైతే నారా లోకేష్ గారు మొన్న యోగలం పాదయాత్రలో రెడ్ బుక్ నినాదాన్ని తీసుకొస్తే నారా లోకేష్ గారి మీద ఈ రెడ్ బుక్ని నీకు ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అంటే ఒకసారి అబ్జర్వేషన్, ఆ డబల్ మీనింగ్ డైలాగులు. అంటే ఎంత దారుణంగా మాట్లాడాడంటే కొడాలి నాని, అంటే నన్ను ఎవడేం చేయలేడు, నేను ఇలాగే మాట్లాడతా, 3 సార్లుగా మా ఎమ్మెల్యేగా గెలిచా, యాట్రిక్ మంత్రిని నేను, యాక్ట్రిక్ ఎమ్మెల్యేని, గుడివాడకి నేను తప్ప వేరే ఓ మగాళ్ళు లేడన్నట్టు విర్రవీగినటువంటి కొడాలి నాని ఇప్పుడు ఈ రోజున ఏమైపోయాడు? కనీసం అజాపజా లేడు ఇక్కడ కొడాలి నాని. అలాంటి కొడాలి నాని మీద ఈ రోజున కేసులు ఫైల్ అవుతా ఉంటే కనీసం అందుబాటులో పరారిలో ఉన్నాడు. వల్లభనేని వంశీ అలాగే చేసినాడు, కొడాలి నాని అలాగే చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. కొంతమంది అత్యంత ప్రముఖులు కూడా రాబోయే రోజులు బయటకు వస్తూ ఉంటారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో వీళ్ళు ఏంటంటే వచ్చేదే ఈ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తామంటూ విర్రవీగిపోయారు. రోజు వస్తే కట్ చేస్తే 11 సీట్లు పడిపోయారండి. కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారా, అదే జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. మేము ఎలాగైనా పెచ్చిరిల్లిపోతాం, నెక్స్ట్ కూడా మాదే అధికారం, ఈ రోజు మీరు అందరూ ఇలా విస్తృతాలు పెచ్చిరిల్లిపోయారు కదా, రేపొద్దున మీ అంతు చూస్తామని చెప్పి విర్రవీగిన ప్రతి ఒక్కరు ఈ రోజున ఏమైంది, మొత్తం ఎక్కడికక్కడే తుడిచి పెట్టుకుపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి వీళ్ళు తట్టుకోలేక ఓర్చుకోలేక పొలిటికల్ డైవర్షన్ గేమ్లు ఆడడం, బురద జల్లే రాజకీయాలు చేయడం, ఎలాగైనా కూటమి ప్రభుత్వం విమర్శించేలాగా వాళ్ళ ప్రయత్నం పన్నాగలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు అరెస్టుల పర్వాలు కూడా చూసుకొస్తే కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తుందని చెప్పి రెడ్ బుక్ అనే ఒక నినాదంతో అందరినీ అరాచకంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తారని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక్కసారి అరెస్ట్ అయిన వాళ్ళు ఏమన్నా శ్రీరామచంద్రులా ఒకసారి చూడండి, ఆ బోరగా డైరీలు చూడండి. గంట టైం వేస్తే ఏం చేస్తానన్నాడు, చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ ఎక్కడున్న ఎతికి మరీ చంపేస్తానన్నాడు. ఆ వర్ర రవీంద్ర రెడ్డి ఎవరో, ఆ వర్ర రవీంద్ర రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారి పిఏ, ఆ వర్ర రవీంద్ర రెడ్డి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టేవాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గురించి అమ్మో నీచాతి నీచమైన పోస్టులు పెట్టేవాడు, ఫోటోలు మాఫింగ్లు చేసేవాడు. ఈ రామ్ గోపాల్ వర్మ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, శ్రీరెడ్డి కానీ, ఆ తర్వాత ఇంకా ఆయన ఉంటాడు మొన్న రీసెంట్ కొల్లు రవీంద్ర కుర్రోడు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంత దారుణంగా రెచ్చిపోయారంటే అదుపులు లేవు నోట్లకి, అదుపులో మేము ఏది మాట్లాడినా చెల్లిపోద్ది. రాజకీయాలు మాట్లాడుతున్నామనే ఒక ముసుగులో వ్యక్తిగత దోషంలే, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, రాజకీయాల గురించి మాట్లాడిన ఒక్కళ్ళు లేడు. మాట్లాడిన వాళ్ళందరూ వ్యక్తిగత కారణాల గురించి మాట్లాడిన వాళ్ళే. ఒక సబ్జెక్ట్ గురించి అయినా వస్తే దాని గురించి మాట్లాడరు, పథకాలు ఎందుకు ఇవ్వట్లేదంటే దాని గురించి మాట్లాడరు, చంద్రబాబు పరిపాలన ఏం చేస్తారో దాని గురించి మాట్లాడరు. ఏదైనా పథకం గురించి అడిగితే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు ఎత్తుతారు, నారా లోకేష్ పుట్టుకుని ఎత్తుతారు, ఆటల గురించి మాట్లాడతారు, వీటి గురించి మాట్లాడతారు. అరే కనీసం ఒక పద్ధతి ప్రకారం మాట్లాడిన ఏమైనా ఉన్నాయా గత 5 సంవత్సరాల్లో? ఒక పద్ధతి ప్రకారం ఏదైనా డిబేట్ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? వ్యక్తిగత దోషాలు చేసుకుంటామే కదా గత 5 సంవత్సరాలంతా. ఇప్పుడు కొద్ది పరిపాలన మారింది, విస్తృత స్థాయిలో అనుకున్న విధంగా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అసలైన విధంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు నరకం చూపించారు కదయ్యా. ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకి సహకరించండి, లేదంటే రాబోయే రోజుల్లో ఇంకెవరైనా ఇలాగే కనుక పిచ్చిరెళ్తే అంతకంతో గట్టిగా శిక్షలు అనుభవిస్తారు. సో మీ జాగ్రత్తలో, మీ యొక్క ఊహలో మీకే వదిలేస్తున్నాం.